టెస్ట్ క్రికెట్ పుట్టి 142 ఏళ్ళు అవుతుంది. కానీ ఇన్ని దశాబ్దాలు అవుతున్న ఒక్క మహిళల టెస్ట్ మ్యాచ్ కూడా ఇప్పటి వరకు క్రికెట్ దేవాలయంగా చెప్పుకునే ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో జరగలేదు. అలాంటిది ఫస్ట్ టైం చరిత్ర నియమాలను తిరగరాస్తూ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ ఇండియా మహిళల జట్ల మధ్య తొలి మహిళా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో రఫ్ ఆడించారు. ఇంగ్లాండ్ను వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించి మొన్నటిదాకా ఐపీఎల్లో కాకలు తీరిన స్టార్లు, కోట్లకు కోట్లు పలికే మన పేరుగాంచిన పురుషుల టీం ఇంగ్లాండ్ గడ్డపై టీ20 ఆడడానికి వచ్చి ఉక్కిరిబిక్కిరయ్యారు. అలాంటిది మన మహిళల టీం మాత్రం అదే గడ్డపై శివంగుల్లా చెలరేగి నెక్స్ట్ లెవెల్ ఆటతీరుతో ఇంగ్లాండ్ గుండెల్లో నిద్రపోయి భారత జెండాను సగర్వంగా రెపరెపలాడించారు. ఇంగ్లాండ్ వాళ్ళు సొంత గడ్డపై ఏదో మ్యాజిక్ చేద్దామని పిచ్ రెడీ చేసుకుంటే వాళ్ళ అంచనాలను భారత మహిళల క్రికెటర్లు పటాపంచలు చేస్తూ ఏకంగా 270 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. మన వాళ్ళ దెబ్బకు ఇంగ్లాండ్కు మైండ్ బ్లాక్ అయిపోయినా చరిత్రలో తమ సొంత గడ్డపై అతిపెద్ద అవమానాన్ని మూటగట్టుకుంది. టీ20 సిరీస్లో టీమిండియా మెన్స్ టీం వైట్ వాష్ అయి సిరీస్ పోగొట్టుకుంటే మహిళల జట్టు మాత్రం ప్రపంచం మొత్తం రీసౌండ్ వచ్చేలా హిస్టారికల్ విజయం సాధించారు. లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్ను వారి స్వదేశంలో తొలి టెస్ట్ మ్యాచ్లో డామినేట్ చేసి అద్భుత విజయం సాధించారు. ఆస్తికా భాటియా సెంచరీ, క్రాంతి గౌడ్ 5 వికెట్లతో రాణించారు. 4 రోజుల టెస్టులో ఇంగ్లాండ్ను 2 సార్లు ఆల్అవుట్ చేసి హర్మన్ సేన ఈ చారిత్రాత్మక ఘనత సాధించారు. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లెక్కించింది. హౌస్ ఆఫ్ క్రికెట్గా పిలిచే ఈ గ్రౌండ్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్లో ఓడించడం పెద్ద విషయం అయితే అది లార్డ్స్ లాంటి ప్రతిష్టాత్మక గ్రౌండ్లోనూ, అందులోనూ ఒక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ను పూర్తిగా డామినేట్ చేస్తూ హర్మన్ సేన ఈ అద్భుత విజయం సాధించింది. పైగా మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ కేవలం 4 రోజులు మాత్రమే నిర్వహించారు. ఈ 4 రోజుల్లోనే ఇంగ్లాండ్ను 2 సార్లు ఆల్అవుట్ చేసి అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా సరికొత్త హిస్టరీ రీక్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ 285 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అలాగే స్మృతి మందన చాలా బాగా ఆడారు. అలాగే ఓపెనర్ స్మృతి మందన 83 పరుగులతో అదరగొట్టింది. లార్డ్స్లో టెస్ట్ సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా కేవలం 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. మందనాతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్ 58, అలాగే దీప్తి శర్మ 57 పరుగులు చేసి రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్కు దిగిన డెబ్యూ బౌలర్ క్రాంతి గౌడ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె దెబ్బకు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 170 పరుగులకే ఆల్అవుట్ అయింది. క్రాంతి గౌడ్ 5, సయాలి 2, రాణా 2, దీప్తి శర్మ 1 వికెట్ తీసుకున్నారు. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు మరింత చెలరేగిపోయి బ్యాటింగ్ చేశారు. స్మృతి మందన మరో హాఫ్ సెంచరీతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈసారి 70 పరుగులు చేసి అవుట్ అయింది. మరో ఓపెనర్ షఫాలి వర్మ 33 రన్స్తో పర్వాలేదనిపించింది. ఇక 1 డౌన్లో వచ్చిన ఆస్తికా భాటియా అద్భుతమైన బ్యాటింగ్తో ఏకంగా సెంచరీతో కథం తొక్కింది. 158 బంతుల్లో 14 ఫోర్లతో 113 పరుగులు చేసి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టు సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్గా తన పేరు లిఖించుకుంది. అలాగే ఇది తనకు కూడా తొలి టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అలాగే చివరిలో రిచా ఘోష్ హాఫ్ సెంచరీతో రాణించింది. మొత్తంగా టీమిండియా 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ 3వ రోజు ఆట చివరి సెషన్లో డిక్లేర్ చేసింది. ఇక 457 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను మరోసారి మన స్పిన్నర్లు తిప్పేయడంతో అద్భుత విజయం సొంతమైంది. 4వ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 186 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో టీమిండియా ఏకంగా 270 పరుగుల తేడాతో ఈ ఏకైక టెస్ట్ గెలిచి చరిత్ర సృష్టించింది.